వెల్కమ్ టు మై ఛానల్ అమూల్య లక్కీ హోమ్ ఫుడ్. బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా మెంతి కూర, ఒక చిన్న నిమ్మ చెక్క, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్. నేను దీంతో 2 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటాను. దీన్ని ఇప్పుడు మనము బియ్యాన్ని కడిగి కొన్ని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగా బియ్యాన్ని కడిగి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో మనము ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో ఫస్ట్ ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు లైట్గా వేగాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. దీంట్లో లైట్గా ఉల్లిగడ్డలు వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకున్నాం, త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఒక 1/2 ఇంచు చెక్క, ఒక 4-5 లవంగాలు వేసుకొని కలుపుతున్నాం. ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకు వేసుకున్నాం. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న మెంతి కూర కడిగి పెట్టుకోవాలి, అది వేస్తున్నాం. వెంటనే మనము వాష్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకున్నాం. వేసుకొని కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయిందండి, పుదీనా ఇంకా మెంతి కూర. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకుందాం, ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మనము ఏదైతే రైస్తో తీసుకున్నామో గ్లాసు, ఆ గ్లాస్తోనే 4 గ్లాసెస్ అంటే 4 గ్లాసుల వాటర్ వేసుకుందాం. దీంట్లో వాటర్ వేసుకున్నానండి. మీ బియ్యానికి
ఎంత వాటర్ సరిపోతుందో మీరు చూసుకొని వేసుకోండి. నేనైతే 2 గ్లాసులకి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను, కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుందాం. అంతే అండి. ఇక ఈ వాటరు మరగాలి, వెయిట్ చేద్దాం. చూద్దాము నీళ్ళు మసులుతున్నాయేమో. నీళ్ళు మసులుతున్నాయండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ దీంట్లో పిండుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వంపేసుకొని ఇందులో వేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇది ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈ బియ్యం ఉడకాలి. ఇప్పుడు చూడండి మన రైస్ బాగా ఉడుకుతుంది. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు. చూడండి ఇలా నీళ్ళన్నీ పోయినాయి కదా. ఇప్పుడు మనము తక్కువ మంట పెట్టుకుందాం. మంట సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంటే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు మన బగారా రైస్ రెడీ అయిపోయింది. అంతే అండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీ బగారా రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. సో ఈ వంటకం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ రైస్లోకి ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి నాకు చెప్పండి. ఓకే, బాయ్.